హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లు ఈ రోజు చాలా బాగా పెరిగాయి. మార్కెట్స్ ఇంత బాగా పెరిగాయి అంటే దానికి కారణం యుఎస్ మార్కెట్స్ యొక్క పర్ఫార్మెన్స్. నిన్న కూడా నేను మాట్లాడాను, యుఎస్ మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇండియన్ మార్కెట్స్ యొక్క గ్యాప్ అప్ ఓపెనింగ్ కి అండ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కి కారణం అవుతుంది అని. ఈ రోజు మనం మార్కెట్ లో మంచి గ్యాప్ అప్ ని చూసాము అంటే దానికి మేజర్ రీజన్ అమెరికన్ మార్కెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఉండడం. మీరు చూసుకోవచ్చు ఒకసారి, డౌ జోన్స్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ లో భారీ పతనాలను చూపించి రీసెంట్ గానే మంచి రికవరీని చూపిస్తుంది లాస్ట్ 2 డేస్ గా. సో లాస్ట్ 2 డేస్ అమెరికన్ మార్కెట్స్ రికవరీ అయ్యాయి కాబట్టి ఇండియన్ మార్కెట్స్ లో మంచి రికవరీ అనేది కనబడింది. మీరు చూడొచ్చు, ఇండియన్ మార్కెట్స్ బాగా పెరిగాయి అంటే దానికి కారణం అమెరికన్ మార్కెట్స్ యొక్క రికవరీ అనేది కనబడడం ద్వారా. మీరు చూసుకోవచ్చు, డౌ జోన్స్ లో అండ్ నాస్డాక్ రెండిట్లలో కూడా మంచి రికవరీ అనేది కనబడింది. సో అందువల్ల మార్కెట్స్ అనేటివి పెరిగాయి. ఒకసారి మార్కెట్ పెరుగుదలని మనం గమనించి చూసినట్టయితే క్లియర్ గా మనం ఆంటిసిపేట్ చేసిన గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరిగింది. మీరు చూసుకోవచ్చు, మంచి గ్యాప్ ఫిల్లింగ్ అనేది మనకి నిఫ్టీలో అండ్ అలానే సెన్సెక్స్ లో కూడా కనబడుతుంది. సెన్సెక్స్ లో కూడా క్లియర్ గా గ్యాప్ ఫిల్లింగ్ అనేది జరిగింది. ఓకే, వాట్ అబౌట్ నెక్స్ట్? మార్కెట్ లో ఇది చాలా టెక్నికల్ గా పాసిబుల్ గా ఉన్న విషయం. రియల్ గా మార్కెట్ అనేది ఒక లెవెల్ ని క్లియర్ గా ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేస్తున్న లెవెల్స్ ని మార్కెట్ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ అనేది క్లియర్ గా గ్యాప్ ఫిల్లింగ్ కి ట్రై చేస్తుంది, గ్యాప్ ఫిల్లింగ్ అనేది కనబరుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ అది జరిగిపోయింది. నెక్స్ట్ మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఏం జరగాలి? మార్కెట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించాలి అంటే మార్కెట్ నుంచి ఎటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ న్యూసెస్ అనేటివి మార్కెట్ లో కనబడాలి అనేది రియల్ టైమ్ లో ఇన్వెస్టర్స్ కోరుకోరా? మార్కెట్ లో భారీ బయింగ్ అనేది జరుగుతుంది అంటే ఏదో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటేనే జరుగుతుంది, లేదు అంటే జరగదు కదా. సో మార్కెట్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చే ఎకనామిక్ ఈవెంట్ ఏమన్నా ఉందా అంటే అది క్లియర్ గా మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ ఎప్పుడు ఉన్నాయి? ప్రీవియస్ వీడియోస్ నుంచి మాట్లాడుతున్నాను నేను. వెడ్నెస్డే నైట్, రేపు నైట్ మనకి అనౌన్స్ కాబడతాయి. సో రేపు అనౌన్స్ కాబడే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ అనేటివి మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయా చేయవా అంటే మాత్రం 100% ఇంపాక్ట్ చేస్తాయి. సో ఆ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్ రేట్ కట్ మీద ఉంటుంది. ఫ్యూచర్ రేట్ కట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేట్ కట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇయర్ లో అనే దాని మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. బట్ మోర్ దెన్ ఈ రేట్ కట్ లో వేరే ఎటువంటి చేంజెస్ లేవు. రేపు అనౌన్స్ చేయబోయే రేట్ కట్ అనౌన్స్మెంట్ లో ఎటువంటి రేట్ కట్ అనేది ఉండదు, స్టేబుల్ గానే ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి ఉంటాయని మార్కెట్ లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందువల్లనే మార్కెట్ అనేది అంత ఎఫెక్టివ్ ఫియర్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బాండ్ మార్కెట్ కూడా న్యూట్రల్ గానే ఉంది. సో అది కూడా మార్కెట్ లో ఈక్విటీ మార్కెట్ కి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. బట్ మార్కెట్ అనేది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ ని ఇంపాక్ట్ గా తీసుకునేందుకు రెడీగా లేదు. సో అలాంటప్పుడు మార్కెట్ అనేది ఫాల్ కావడానికి ఛాయిస్ చాలా తక్కువగా ఉంటుంది. మార్కెట్ అనేది ఫాల్ అవ్వడానికి ఛాయిస్ తక్కువగా ఉంది. బట్ మార్కెట్ మరి పెరుగుతుందా అంటే ఇట్ ఈస్ కూడా 100% చెప్పలేము. దీన్ని కూడా మనం 100% చెప్పలేము. ఎందుకు అంటే మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా పెరగాలి అంటే ఈక్విటీ మార్కెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అమెరికా నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకసారి మనం అమెరికా యొక్క ఫ్యూచర్స్ పర్ఫార్మెన్స్ ని ఒకసారి చూస్తే అవి క్లియర్ గా న్యూట్రల్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నాయి. చూడొచ్చు, ఇప్పుడు నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ప్రీవియస్ గా చూసుకుంటే చాలా న్యూట్రల్ గా ఉండే ఇప్పుడు కొంచెం నెగిటివ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది, మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. బట్ కాకపోతే అమెరికా యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అరే, అమెరికా మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతాయి? అమెరికన్ మార్కెట్స్ ఏ విషయం మీదనైనా ఇప్పుడు ఏమన్నా ఫియర్ తీసుకుంటుందా? మార్కెట్స్ ఎందుకు నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి అంటే దానికి మేజర్ రీజన్ వచ్చేసి ట్రంప్ సేస్ విల్ స్పీక్ విత్ పుతిన్ ఆన్ ట్యూస్డే టు డిస్కస్ ఎండ్ యుక్రెయిన్ వార్ ని ఎండ్ చేయడానికి పుతిన్ తోని నేను
సంభాషణను ఫోన్ లో చేస్తాను ఈ రోజు అంటే మంగళవారం రోజు చేస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్ గా. సో ఆ స్టేట్మెంట్ అనేది క్లియర్ గా ఈ రోజు ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది. సో ఈ ఫోన్ కాల్ కాన్వర్జేషన్ అనేది ఎలా ఉండబోతుంది, దాని ద్వారా ఎండ్ అనేది వార్ ఎండ్ అనేది జరుగుతుందా లేదంటే వార్ అనేది కంటిన్యూ అవ్వడానికే ఛాయిస్ ఎక్కువగా ఉండబోతుందా అనేది మార్కెట్ లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. సో ఇది ఒక టెన్షన్ ఉంటే, అండ్ టెక్నికల్ గా కూడా మీరు చూసుకోవచ్చు. టెక్నికల్ గా చూసుకున్నా కూడా క్లియర్ గా ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కి, బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ కి రెడీగా ఉంది. టెక్నికల్ గా చూసుకున్నా కూడా డౌ జోన్స్ అనేది కొంచెం బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు స్ట్రింగ్స్ డబల్ టాప్ మీరు టాప్స్ మీద చూడొచ్చు, మంచి బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ అనేది కనబడడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. సో మనం బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ ని చూడొచ్చు. ఈ ఫెయిల్యూర్ జరిగితే ఇబ్బంది ఏం లేదు, బట్ పుల్ బ్యాక్ జరిగితే మాత్రం టెక్నికల్ గా మార్కెట్స్ చాలా దారుణంగా ఫాల్ అవుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మార్కెట్స్ ఫాల్ అవుతాయి అంటే అది ఓన్లీ టెక్నికల్ గానే ఫాల్ అవుతాయి. అది ఫెయిల్యూర్ అనేది జరిగి పుల్ బ్యాక్ లోకి ఎంటర్ అయితే మార్కెట్ ఫాల్ అవ్వడం, ఫెయిల్యూర్ అనేది జరిగితే రైజ్ అవ్వడం, బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ అనేది జరిగితే పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పుల్ బ్యాక్ ని ఇండికేట్ చేస్తే మాత్రం మార్కెట్స్ చాలా దారుణంగా ఫాల్ అవుతాయి. సో మార్కెట్ అనేది కొంచెం టెక్నికల్ గా చాలా వీక్ గా ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో మార్కెట్ అనేది క్లియర్ గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిజన్స్ కోసం వెయిట్ చేస్తుంది అమెరికన్ మార్కెట్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ పుతిన్ యొక్క కాన్వర్జేషన్ కూడా వార్ ఎండ్ కి కారణం అవుతుంది అని ఎవరు ట్రస్ట్ చేయరు. రియల్ టైంలో ప్రతి ఒక్కరు ట్రస్ట్ చేయరు, ఎందుకంటే వార్ అనేది క్లియర్ గా ఏదో ఒక నీడ్ మీద ఏదో ఒక దాన్ని అచీవ్ చేయడానికి జరుగుతుంది. సో అమెరికా కూడా ఈ వార్ ని ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఉక్రెయిన్ లోని రిసోర్సెస్ ని, మినరల్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి అమెరికాకు ఉన్న అన్ని మార్గాలని అన్వేషిస్తుంది అమెరికా, బట్ వేరే ఎటువంటి ఉద్దేశం లేదు అనేది క్లియర్ గా అందరికీ తెలుసు. బట్ దానికోసం పుతిన్ ఏం సహకరిస్తాడు అనేది చూడాలి. బట్ పుతిన్ ఒకవేళ యుద్ధానికి ఎండ్ పలికిస్తే మాత్రం మనకి క్రూడైల్ ప్రైజెస్, న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ చాలా వరకు తగ్గుతాయి. సో అందువల్ల మనకి ఈక్విటీ మార్కెట్స్ నుంచి కూడా మంచి బూస్టింగ్ అనేది ఏర్పడడానికి ఛాయిస్ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అనేది మార్కెట్ లో చాలా బాగా కనబడడానికి కూడా ఛాయిస్ ఉంటుంది వార్ ఎండ్ అనేది జరిగితే. సో మీరు దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. అండ్ మనం ఒకసారి నిఫ్టీ ట్రేడింగ్ విషయానికి వస్తే, సో మనం మార్కెట్ లో నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాము కాబట్టి మార్కెట్ యొక్క నిఫ్టీ ట్రేడింగ్ విషయానికి వస్తే మాత్రం సో కొంచెం రెసిస్టెన్స్ కి ఎబోనే మార్కెట్ క్లోజ్ అయినట్టుగా కనబడుతుంది. బట్ మనకి మార్కెట్ అనేది టుమారో 100% హయ్యర్ లెవెల్స్ కి పెరగొచ్చు అనుకుంటున్నాను. గ్యాప్ అప్ ఏర్పడితే మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఏర్పరిస్తే మాత్రం మార్కెట్ అనేది క్లియర్ గా హయ్యర్ లెవెల్స్ కి రీచ్ కావడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే మార్కెట్ ఒకవేళ కొంచెం గ్యాప్ డౌన్ ని ఆర్ వీక్నెస్ ని రిప్రజెంట్ చేస్తే కొంచెం మార్కెట్ అనేది మనకి రేంజ్ బాండ్ లో ట్రేడ్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. సో మనం కొంచెం రేంజ్ బాండ్ ట్రేడింగ్ కండిషన్స్ ని కొంచెం బాగా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే క్లియర్ గా కొంచెం ఈ లెవెల్ బెటర్ అనుకుంటున్నాను. స్వింగ్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కాబట్టి సో మార్కెట్ అనేది కొంచెం రేంజ్ బాండ్ ట్రేడింగ్ అనేది క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాయిస్ ఉండొచ్చు అనుకుంటున్నాను. గ్యాప్ అప్ ఏర్పడితే మాత్రం హయ్యర్ లెవెల్స్ కి మార్కెట్ బాగా రైజ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. సో ఒకసారి మనం చూస్తే మార్కెట్ అనేది క్లియర్ గా రేపు గ్యాప్ అప్ ఏర్పడితే మాత్రం మంచి అప్ సైడ్ మూమెంటం అనేది 23,050 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను 23,050 వరకు మార్కెట్ లో రేపు అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అనుకుంటున్నాను. టుడే హైకి ఏవో మార్కెట్ ఓపెన్ అయితే మాక్సిమం రేపు బుల్లిష్ గానే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ ఉండదు.
మార్కెట్ చాలా వరకు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓన్లీ హైకి ఎబో వెళ్ళి ఒకవేళ మార్కెట్ డౌన్ వస్తే మాత్రం మనం మంచి ఫాలింగ్ అయితే చూడొచ్చు. 100% మంచి ఫాలింగ్ అనేది మార్కెట్ కనబరుస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మార్కెట్ ఫాల్ ఏర్పడితే మాత్రం క్లియర్ గా మార్కెట్ అనేది ఎక్కడి వరకు ఫాల్ అవ్వగలుగుతుంది అంటే 22,700 వరకు ఫస్ట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 835 కి బిలో ఆర్ 830 కి బిలో ఉంటే మనం క్లియర్ గా మార్కెట్ లో సెల్ చేయొచ్చు. ఒక 130 పాయింట్స్ ని 100 పాయింట్స్ యొక్క వోల్టాలిటీని మనం షార్ట్ సెల్లింగ్ లో రేపు యూటిలైజ్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేద్దాం. దెన్ మార్కెట్ కండిషన్ ఇంకా వీక్ గా ఉండడానికి అండ్ మార్కెట్ లో మనకి ఏంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫియర్స్ అనేటివి మార్కెట్ లో కొంచెం కనబడితే మార్కెట్ అనేది టువర్డ్స్ 22,600 వరకు ఫాల్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ ఉండదు. మార్కెట్ అనేది కొంచెం రేంజ్ బాండ్ ట్రేడింగ్ అనేది చూస్తే మాత్రం 22,700 22,600 అనేది కీ సపోర్ట్స్ గా మారుతాయి. సో మార్కెట్ లో మనకి ఈ 2 సపోర్ట్ లెవెల్స్ కి ట్రేడ్ ప్లాన్ చేయడం చాలా మంచి విషయం. అండ్ మార్కెట్ ఒకవేళ టుడే హైకి ఎబో ఉంటే మాత్రం 100% మనం 23,050 వరకు అప్ సైడ్ కి ట్రేడ్ ప్లాన్ చేయడానికి మనం ట్రై చేయాలి. 100% మార్కెట్ అనేది అప్ సైడ్ కే మూవ్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇది ఏది జరగాలి అన్నా మార్కెట్ రేపు రేంజ్ బాండ్ లో ఓపెన్ అవ్వాలన్నా లేదు రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలన్నా క్లియర్ గా ఈ రోజు యుఎస్ మార్కెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా హై ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. యుక్రెయిన్ వార్ అనేది ఎండ్ అవ్వడం అనేది క్లియర్ గా గ్లోబల్ మార్కెట్స్ కి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. లేదు ఈ వార్ అనేది ఎండ్ అయ్యేటట్టుగా కనబడట్లేదు అనేది క్లియర్ గా ట్రంప్ అండ్ పుతిన్ మధ్యలో జరిగే ఫోన్ కన్వర్జేషన్ లో ఏర్పడితే మాత్రం మార్కెట్స్ అనేటివి ఫాల్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వార్ ఎండింగ్ కి సొల్యూషన్స్ అనేటివి దొరకకపోవడం అనేది క్లియర్ గా ఒక ఫ్రస్ట్రేషన్ కి కారణం అవుతాయి. దాని ద్వారా వార్ అనేది ఒక రేంజ్ నుంచి ఇంకొక రేంజ్ కి ఎంకరేజ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. అందువల్ల మార్కెట్ లో మనకి పరిస్థితులు అనేటివి పాజిటివ్ గా ఉండకపోవచ్చు. అండ్ అలానే ఇది క్లియర్ గా రేట్ కట్ ప్రపోజల్ కి కూడా కొంచెం ఇంపాక్ట్ ని చూపించవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్ గా వార్ ఎండ్ అనేది జరుగుతుంది అంటే కొంచెం మార్కెట్ లో గ్లోబల్ మార్కెట్ కండిషన్స్ అనేటివి పాజిటివ్ గా మారుతాయి. సో మనం ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేటివి ఎస్టిమేట్ చేయొచ్చు అండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలానే మనకి ఇన్ఫ్లేషన్ కూడా రిడ్యూస్ అవుతుంది అని ఫెడ్ బోర్డ్ మెంబర్స్ క్లియర్ గా రియలైజ్ అవుతారు. బట్ వార్ ఎండ్ కాదు అంటే మాత్రం క్లియర్ గా ట్రంప్ టెరఫ్స్ ఘోరంగా అర్థం కాకుండా ఉంటాయి, అది ఇన్ఫ్లేషన్ కి కారణమవుతాయి. అండ్ వార్ టెన్షన్స్ కూడా రియల్ గా జీడిపి గ్రోత్ కి అంత ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. సో జీడిపి గ్రోత్ ఇంపాక్ట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ రైజెస్ అనేటివి జరిగితే మార్కెట్ లో మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. సో అది మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. సో మార్కెట్ లో రేపు ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం అమెరికన్ మార్కెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఇండియన్ మార్కెట్స్ చాలా బాగా డిపెండ్ అవుతాయి అనేది మనం చాలా బాగా రియలైజ్ కావాలి. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. మన అనాలిసిస్ అనేది క్లియర్ గా గ్యాప్ అప్ అండ్ రేంజ్ బాండ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దానికి తగ్గట్టుగా మీ ట్రేడ్ ప్లాన్ అనేది చేయండి. లేదు మీరు ట్రేడ్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నా మార్కెట్ లో మీకు కరెక్ట్ లెవెల్స్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా కూడా మీరు మన యూట్యూబ్ ఛానల్లో మనం డైలీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మీద ఆప్షన్ స్కాల్పింగ్ రిలేటెడ్ గా మనం లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆ లైవ్ లో పార్టిసిపేట్ చేయండి, అందులో మీ యొక్క డౌట్స్ అడగండి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ సపోర్ట్ కూడా మన యూట్యూబ్ లైవ్ కి అందించండి. దాని ద్వారా మనం మార్కెట్ లో మంచి అనాలసిస్ ని చాలా మందికి రీచ్ చేయడంతో పాటు మనం అడ్వాన్స్డ్ టూల్స్ ని టెక్నిక్స్ ని కూడా మనం అనాలసిస్ లో అండ్ రియల్ టైమ్ లో మీకు చూపించడానికి బాగా ట్రై చేస్తాను. మీ యొక్క సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటేనే నా ఎంకరేజ్మెంట్ అనేది నాకు బాగా అనిపిస్తుంది, మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడే నేను కొంచెం రియల్ టైమ్ లో మీకోసం చాలా కష్టపడడానికి అండ్ అలానే మీకు చాలా మంచి
కాల్స్ ని మా యొక్క స్టూడెంట్ సపోర్ట్ తోని కూడా మీకు అందించడానికి ట్రై చేస్తాను. మా స్టూడెంట్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంటుంది. వాళ్ళు బాగా చూస్తున్నారు. బట్ పబ్లిక్ యొక్క సపోర్ట్ సరిగ్గా లేదు అన్న ఒకే ఒక కారణంతోని వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ధన్యవాదాలు.